కంటోన్మెంట్ ఎన్నికల కౌంటింగ్ ఉత్కంఠభరితంగా సాగుతుంది. ఇప్పటి వరకు 5 వార్డులకు సంబంధించి కౌంటింగ్ పూర్తయింది. మొదటి 2 వార్డులు టీఆర్ఎస్ కైవసం చేసుకోగా మరో 2 వార్డులు టీఆర్ఎస్ అభ్యర్థులు కైవసం చేసుకున్నారు. అయితే 5వ వార్డుకు సంబంధించి ఇండిపెండెంట్ అభ్యర్థి రామకృష్ణ విజయం సాధించడం జరిగింది. ఇప్పుడు 6వ వార్డుకు సంబంధించి కౌంటింగ్ కొనసాగుతుంది. 6వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి పాండు యాదవ్ లీడింగ్ లో ఉన్నట్టు మనకు సమాచారంగా తెలుస్తుంది. మొత్తం మీద ఉత్కంఠభరితంగా సాగుతున్న కౌంటింగ్ అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ కంటోన్మెంట్ పాలక మండలి ఎన్నికల్లో సర్వే సత్యనారాయణ ఇద్దరు కూడా డిపాజిట్ కోల్పోవడం జరిగింది. మరోవైపు కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన కూతురు కూడా ఇక్కడ ఓటమి పాలవడం జరిగింది. అయితే కంటోన్మెంట్ 5వ వార్డుకు సంబంధించి విజయం సాధించిన ఇండిపెండెంట్ అభ్యర్థి రామకృష్ణ చెప్పండి సార్, ఎలా మీ విజయ అవకాశాలు? ఎంతో మంది మంత్రులు వచ్చారు, ఎంపీలు ఎమ్మెల్యేలు ఉన్నారు కూడా, అయినా కూడా మీరు ఎదురీది గెలిచారు. ఎలా గతంలో మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలు గుర్తించి మాకు ఈ రోజు గెలిపించారు. ఈ రోజు చాలా మంది కుట్రబన్నారు. ఏ విధంగా రామకృష్ణ రుణగడదామని 6 నా దగ్గర ఉన్న అభ్యర్థులను నిలబెట్టడం జరిగింది. దీనివల్ల నాకు చాలా నష్టపడి జరిగింది. అయినా కానీ ఈ రోజు మా కార్యకర్తలు మనోధైర్యాన్ని కోల్పోకుండా చాలా గట్టిగా నిలబడి మాకున్న నాయకులు ఎవరైతే ఎన్నో సంవత్సరాల తర్వాత ఉన్నారో వాళ్ళందరూ చాలా కష్టపడి మంత్రులు ఎదుర్కొని మంత్రులు భయప్రాంతం చేసి పంపించి వాళ్ళ అధికార దుర్వినియోగం చేసి అయినా కానీ మా ప్రజలు చెప్పుకు చెదరకుండా మమ్మల్ని గెలిపించేందుకు ఈ రోజు ఈ గెలుపుని మాకున్న లీడర్లు మాకున్న కార్యకర్తలకు అందించడం మా వార్డులో తప్పకుండా ప్రణాళికాబద్ధంగా నీటి సమస్యను తీరుస్తా. దీనికి కావాల్సిన ఏ విధంగా పోరాటం చేసి ఫండ్స్ తీసుకొచ్చి వాటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ చేస్తానని నేను మా అందరికి హామీ ఇస్తున్నాను. మా ప్రజల మీద కంటోన్మెంట్ పాలక మండలి ఎన్నికల ఫలితాలు ఆసక్తిగా మారిపోయాయి. అయితే కంటోన్మెంట్ బోర్డులోనే దాదాపు 2 దశాబ్దాలుగా చక్రం చెప్పిన జంపన్న ప్రతాప్ దంపతులు ఇద్దరు కూడా ఓటమి పాలవడం జరిగింది. సర్వే సత్యనారాయణ 2 పిల్లలు, అలాగే కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన కూతురు కూడా ఓటమి పాలవడంతో ఇప్పుడు పూర్తిగా మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా ఎలాంటి అసలు ఇటువైపు దిక్కు దివాలా లేకుండా పోయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎమ్మెల్యే గానీ ఎంపీ ఉన్న టీడీపీకి సంబంధించిన వాళ్ళు కూడా ఒక్కరంటే ఒక్కరు కూడా గెలవని పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు 5 వార్డులకు సంబంధించి ఫలితాలు విడుదలగా 2 టీఆర్ఎస్ రెబలు, 1 ఇండిపెండెంట్ అభ్యర్థి గెలుపొందడం జరిగింది. 6వ వార్డుకు సంబంధించి కౌంటింగ్ జరుగుతుంది. 6వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి ముందంజలో ఉండడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితిలో చూసినట్టయితే కంటోన్మెంట్ పాలక మండలి పైన గులాబీ జెండా ఎగరడం ఖాయంగా కనిపిస్తుంది. నీరజ. రైట్, థాంక్యూ సత్యనారాయణ.